అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని ఫుడ్ పాయిజన్ జరిగి చికిత్స పొందుతున్న విద్యార్థులను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుచారాని పరామర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం పాడేరు ఐటీడీఏ పీఓ అల్లూరి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ దుర్ఘటనకు సంబంధించి కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలన్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులకు అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో వైద్యం అందించే చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి విద్య అభ్యసించే అవకాశం కల్పించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అంటున్న అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుచారానితో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అనాథరైజర్గా నిర్వహిస్తున్నటువంటి ఒక హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇప్పటికే 3 చనిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో మరికొంతమంది పిల్లలైతే ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని పరామర్శించేందుకు, వాళ్ళ బాగోగులు తెలుసుకునేందుకు అరకు ఎంపీ అయినటువంటి మేడం ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రస్తుతం వాళ్ళ లోపల ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంది మేడం? ఇక్కడికి ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత ఇక్కడికి 39 చిల్డ్రన్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అందులో 14 మెంబర్స్ క్రిటికల్ కేర్లో ఉన్నారు. అయితే పిల్లలు బాగానే సపోర్ట్ చేస్తున్నారు అండ్ ట్రీట్మెంట్ కూడా బాగానే నడుస్తుంది. ఇందులో ఒక పిల్లడు మాత్రం కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పారు. సో ఆ చైల్డ్ ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదో వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ట్రీట్మెంట్ మంచిగా అందిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 3 పిల్లలు చనిపోయారో, మన ట్రైబల్ చిల్డ్రన్ చనిపోయారు, వాళ్ళకి 10 lakhs ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఆల్రెడీ. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. క్రిటికల్ కేర్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే సపోర్ట్ ఇచ్చి అంతే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి అన్ఆథరైజ్డ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా క్లోజ్ చేయాలి అండ్ దాని అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పనిష్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఆ కిరణ్ మీద అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి మేడం. గతంలో కూడా కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కూడా ప్రవర్తించాడంటూ కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా చూస్తే 3 పిల్లలకి మరణానికి కారణం ఎలా చూడొచ్చు మేడం అసలు ఈ విషయంలో? ఆయన్ని ఖచ్చితంగా పనిష్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లాంటి అన్ఆథరైజ్డ్ హాస్టల్స్లో పిల్లల్ని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఐటీడీఏ అండ్ మన ట్రైబల్ ఏరియాస్లోని చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ తల్లిదండ్రులు ఇంకా ఫర్దర్గా ఆలోచన చేసి మైదాన ప్రాంతానికి వాళ్ళ పిల్లల్ని పంపించి భవిష్యత్తు కోసం పంపించారు. బట్ మనం వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. బట్ ఇలాంటి ప్రభుత్వం నిర్మించిన హాస్టల్స్లో అయితే మొత్తం ఫుడ్ కానీ లేకపోతే అన్ని మిగతా ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. బట్ అన్ఆథరైజ్డ్ వాటిని మనం సపోర్ట్ చేయకూడదు. ఈ పేరెంట్స్ అందరినీ ఇదే కోరుకుంటున్నాము. ఇట్లాంటి హాస్టల్స్లో పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడకూడదు అనేసి మేము కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మెంబర్షిప్ డ్రైవ్ లో భాగంగా కేంద్ర మంత్రి